రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఏపీలోని ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా అక్కడ పొలిటికల్ హీట్ అయితే తగ్గలేదు. ఇంకా అక్కడక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక చూసాం చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిన ఎన్నికలపైన ఆయన తప్పుపడుతున్నాడు. ఖచ్చితంగా ఏదైతే వివిప్యాట్లు ఉన్నాయో మొత్తం 50% లెక్కించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని 2 రోజుల పాటు అక్కడే ఉండే ఆయా పార్టీలను కూడా కలవడం జరిగింది. దీనిపై ఒకవేళ 50% వివిప్యాట్ లెక్కించకపోతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, బీజేపీ ఏం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగార్జున యాదవ్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అంబాటి రామకృష్ణ గారు. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలోని ఇటు బీజేపీ నుంచి సత్యమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి మలయాద్రి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా నాగార్జున యాదవ్ గారు ఏం చెప్తారో చూసాం కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజుల పాటు నిన్న మొన్నంతా కూడా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఉండడం, ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి అక్కడ ఈసీ నిర్ణయాలు, అర్ధరాత్రి వరకు కూడా ఇంకా పోలింగ్ కేంద్రాల్లో మహిళలు ఉండడం, కొన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనడం, అనుమానాలు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంది మరి ఈ విషయంలో. ఒకటండి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తరువాత చేస్తున్నటువంటి ఇలాంటి ఆరోపణలు చూస్తే నిజంగా సాధారణంగా అందరికీ కొంత నవ్వు వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ముఖ్యమంత్రి ఏం కాదు, ఆయన ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి ఉన్నట్టు. తర్వాత ఆయన ఓటేసి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటేశారు. రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఓటేశారు, వారి బంధువులు ఓటేశారు. అందరూ ఓటేసిన తర్వాత తీరా ఆయన ఏం చెప్తున్నారంటే నా ఓటు నాకు కాదు వేరే ఓటుకు పడింది అంటున్నారు. పక్కనే ఉన్నటువంటి వివిప్యాట్లో మీరు ఏ పార్టీకి గుర్తుకు ఓటేశారు అనేది 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనపడలేదు? 7 సెకండ్లు కనపడట్లేదనే కదా వాళ్ళు చెప్తున్నారు. అది 7 సెకండ్లు కనిపించాలి, కానీ అక్కడ 3 సెకండ్లను అది వెళ్ళిపోతుంది. ఇలా ఓటేసి ఇట్లా చూసారో వెళ్ళిపోతుంది అనేది కదా. నేనైతే ఓటేశానండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. నాకైతే వీవీప్యాట్ కనపడింది. 3,19,00,000 మంది ఓటేశారు. వారందరికీ వీవీప్యాట్లు కనపడింది. చంద్రబాబు నాయుడు గారితో పక్కనే ఓటేసినటువంటి భువనేశ్వర్ కానీ, నారా లోకేష్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడే కనపడకపోతే అక్కడే ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్కి ఎందుకు చెప్పలేదో, మరి ఆ మాత్రం విషయం ఎందుకు తెలియలేదనేది చెప్పాలి. మరొకటి చాలా కీలకమైన విషయం, చివరి దాకా ఎన్నికలు జరిగినాయి, అర్ధరాత్రి పూట దాకా ఎన్నికలు జరిగినాయి అనేటువంటిది ప్రధానమైన ఆరోపణలో ఖచ్చితంగా ఈసీ కొన్ని విషయాల్లో విఫలం చెందింది. ఈసీ కొన్ని చర్యలు తీసుకోవడంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొని అది ఎవరైనా యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ 2 కీలకమైనటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 ఏళ్లుగా చేసినటువంటి పనుల్లో ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఇబ్బందులు ఎదురుతున్నాయి. మొట్టమొదటిది, రేషనలైజ్ పేరుతో స్కూల్స్ మూసివేత అవ్వడం వల్ల నా గ్రామంలోనే 2 పాఠశాలల్లో 2 విడివిడిగా పోలింగ్ బూతులు పెట్టాల్సింది ఒకే గ్రామంలో 3 పోలింగ్ బూతులు ఒకే స్కూల్స్లో జరిగినటువంటి సందర్భం ఒకటి ఉంది. అందుకటి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవడం, ప్రైవేటు ఉద్యోగస్తులు, ప్రైవేటు వ్యాపారస్తులు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి వివిప్యాట్స్ ఏవైతున్నో అది 50% లెక్కించాలని చెప్పి ఒక డిమాండ్ ఏదైతే పెట్టాడో దాన్ని సమర్థిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈవీఎం 2014లో చంద్రబాబు నాయుడు గెలిచింది ఈవీఎంల పైనే. మరి ఆ రోజు ఆయనకి ఏమీ ఇబ్బందికర పరిస్థితులు ఎన్నుకోలేదా? నంద్యాల ఎన్నికల్లో వివిప్యాట్లతో కూడినటువంటి ఎన్నికల్లోనే గెలిచారు సంవత్సరం క్రితం. దాని మీద ఎలాంటి ఇబ్బందులు కదా. కాకినాడ కార్పొరేషన్ లో గెలిచింది కూడా వారి దాని మీదే. మేము స్పష్టంగా చెప్తున్నాం, వివిప్యాట్లు కాదు కదా, ఏ ప్యాట్లన్నా లెక్కించుకోండి, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా ప్రజలు ఆశీర్వదించారు. రామకృష్ణ గారు ఏం చెప్తారు? 2-3 రోజులుగా మనం చూస్తున్న జరుగుతున్న పరిణామాలు, ఏపీలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ విపక్షాలను కలవడం, అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు. గతంలో ఏం జరిగింది అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అంత కాస్త సైలెంట్గానే ఉన్నట్లుంది దీనికి సంబంధించి. అంటే కాంగ్రెస్ జరిగిన పరిణామాలు అయితే ఎలక్షన్ కండక్ట్ చేసిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫెయిల్యూర్ సార్ ఈసీ. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. యాక్చువల్గా ఫస్ట్ ఓటు ఎంపీకి, సెకండ్ ఓటు ఎమ్మెల్యేకి, అటు దాన్ని కూడా చాలా బూతుల్లో తారుమారు అవడం జరిగింది. తర్వాత క్లియర్ ఇండికేషన్ లేని బూతులు చాలా ఉన్నాయి. మరి అది ఎవరికి మేలు చేయడానికో, లేకపోతే ఆ బూత్ లో కొన్ని ఓట్లు అంటే సహజంగా పొలిటికల్ పార్టీస్ లెక్కేసుకుంటాయి, ఈ బూత్ లో మనకు మెజారిటీ వస్తుంది, ఇక్కడ మనం. నిన్న చంద్రబాబు గారు ఏం చెప్తారంటే ఇదంతా కూడా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికే ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పే విధంగా ఉన్నాయి. నిజంగా అట్లా ఉందా? మీరు కూడా ఏపీలో ఉన్నారు, మొన్న ఓటేసి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా భావిస్తుందా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగానే ఎన్నికలు నిర్వహించారు అక్కడ? డైరెక్ట్ గా అలా అంటాం బాగోదేమో, కానీ బీజేపీ యొక్క ఆలోచన ధోరణి, బీజేపీ చేసిన పద్ధతులు, లేకపోతే డే 1 నుంచి ఎలక్షన్
డేట్స్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు, లేకపోతే వివిధ రాష్ట్రాల ఎలక్షన్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పప్పెట్లా వ్యవహరిస్తుందన్నమాట వాస్తవం. అది దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా ఒకనొక టైంలో విమర్శించిన దాఖలాలు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ చంద్రబాబు గారు ఇప్పుడు ఈవీఎంలను తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈవీఎంలు టెక్నాలజీ తీసుకొచ్చింది నేను అని చెప్తున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఈవీఎంల పైన ఎందుకు అంత అనుమానం వ్యక్తం చేశారు? 2014లో కూడా గెలిచిన ఈవీఎంల పైన అన్నది కదా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. 2014లో ఎవరు గెలిచారు, ఎలా గెలిస్తే ఇక్కడ తెలంగాణలో థంబింగ్ మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడం చూసాం మనం. గెలిచిన తర్వాత వెంటనే పంచాయతీ ఎలక్షన్లు జరగడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్లు బ్యాలెట్ పైన జరిగింది. బ్యాలెట్ పైన జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు 2 వంతులు, మేము 1 వంతు గెలుచుకోగలిగాం. ఆ రేషియోని మళ్ళీ ఎమ్మెల్యేలకు తీసుకెళ్ళగలిగామంటే తీసుకురాలేకపోయాం. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ బ్యాలెట్ పైన జరిగినాయి. 3 టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. సో ఎక్కడో ఏదో జరుగుతోంది అనే అనుమానానికి తావిచ్చే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీరు ఆరోపిస్తున్నారు దీనిపైన, మరి ఎందుకు ఆ 3 రాష్ట్రాల్లో కూడా మీరే గెలిచారు కదా, మరి అక్కడే ఎందుకు మరి ఈవీఎంల పైన ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయరు? ఆ 3 రాష్ట్రాలు కూడా మాకు అనుమానం ఉంది. మీరు గెలవడమా? చెప్తాను సార్, చెప్తాను. యాక్చువల్గా మాకు అంతకు మించిన మెజారిటీస్ రావాలి, అంతకు మించిన ఎమ్మెల్యేలు మేము గెలవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడే ఎందుకు ఆగాము అనేది, రాజస్థాన్ అయితే ఫుల్ స్వీప్ 150 రావాలనేది మా అంచనా. 150 రావాల్సిన దగ్గర మా 2 షార్టేజ్లోకి వెళ్ళే పరిస్థితికి వచ్చామంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అనే అనుమానం, భయం అయితే ఖచ్చితంగా ఉంది. అది ప్రజలకి, ఎవరైతే పాలకపక్షంలో, ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపణ లేకపోతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేసిన తర్వాత దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళు అది నివృత్తి చేయకుండా గతంలో 1900 శతాబ్దంలో లేకపోతే 18వ శతాబ్దంలో ఇలా అది కాదు కదా. ఈ రోజు నేను అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఈ రోజు ఏం చేయాలి? నేనేమంటా రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఓటు వేయడానికి వెళ్ళారు, అక్కడ మీరు ఓటు వేశారు, మీరు వేసిన ఓటు మీకు అనిపించలేదు అన్నప్పుడు మీరు అక్కడే నిలదీయొచ్చు కదా అన్నదే కదా ఆరోపణలు. ఎందుకు మీరు అప్పుడంతా సైలెంట్గా ఉండి ఇప్పుడు మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది? సార్ ఇక్కడే అద్దంకి దయాకర్ గారు మనకి తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళారు సార్. కొన్ని వివిప్యాట్లు ఆయన స్పెసిఫిక్ ఆరోపణలతో స్పెసిఫిక్గా హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంత శాతం లెక్కించమని కోరిన తర్వాత ఈ రోజుకి జడ్జిమెంట్ రాని పరిస్థితి. 45 days దాటితే దాంట్లో ఇంక్ స్ట్రెయిన్ పోతుంది అనేది, వివిప్యాట్ స్ట్రెయిన్ పోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కోర్టులోనేమో ఇంకా కేసు ఉంది, ఎలక్షన్ జరిగిపోయి 4 నెలలు అయింది. మరి అలా అంటే ఇప్పుడు మీకు ఎన్నికలు జరిగి ఇప్పుడు లెక్కించే వరకు దాదాపు 43 days అంటే అప్పుడు అడుగుంటుంది అంటారా? మరి వివిప్యాట్స్ ఈ రకంగా మీరు మరి అది 45 days అని చెప్పారు, లేకపోతే తర్వాత వేరే. ఒకసారి విజయవాడ వెళ్ళాం, విజయవాడలో మనకు బీజేపీ అదేవిధంగా టీడీపీ ఉన్నారు. సత్యమూర్తి గారు ఏం చెప్తారో చూస్తూ ఉన్నారు కదా, 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా ఏపీలో రాజకీయాలు మాత్రం అలాగనే ఉన్నాయి. ప్రధానంగా మీ పైన, ఈసీ పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏదో ఒక ఇష్యూని తీసుకుని దాని మీద అల్లరి చేయటం, రచ్చ చేయటం ఆయనకి అలవాటు ఉన్న విషయమే. ఈ రోజున ఇప్పుడు ఇవాళ కొత్త కాదండి, ఈ రకమైనటువంటి ఈ గందరగోళం చేయటం, అలర్ట్ చేయడం కొత్త కాదు. ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం తప్పు కాదు, దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ 2017లో అన్ని పార్టీలు కూడా ఇన్వైట్ చేసిందండి. మీరు ఎవరైనా సరే వచ్చి ప్రూవ్ చేయండి అని చెప్పింది. దానికి కేవలం ఒక ఎన్సీపీను, సిపిఎం మినహా ఏ పార్టీ కూడా వెళ్ళలేదు. అంతే, అన్ని ఆరోపణలు చేసినటువంటి ఆప్ కూడా ఆ రోజు ఎందుకో వెళ్ళలేదు. సో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఏమాత్రం కూడా దాన్ని ప్రూవ్ చేయకుండా ఈసీ ఇచ్చినటువంటి దాన్ని చూసుకుని వచ్చేసారు వెనక్కి తప్ప ఎక్కడ కూడా రుజువు చేయగలిగింది లేదు. అలాగే మొన్న మధ్యనే ఈ కాంగ్రెస్ ఈయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన రామకృష్ణ గారు పాపం, ఆ కపిల్ సిబాల్ వెళ్ళాడండి. వీళ్ళేదో స్పాన్సర్ చేసి ఒక సయ్యద్ షుల్జా అనేటువంటి వాడిని ఒక ముసుగు వీరుణ్ణి పట్టుకొచ్చి అతనేదో నేను అది చేస్తా ఇది చేస్తానని అక్కడ అతను చూసుమనిపించాడు. అంటే ఈ రకంగా వీళ్ళు బేస్లెస్ ఎలిగేషన్స్, ఆధారం లేనటువంటి ఆరోపణలు ఇది చేయటం వీళ్ళకి అలవాటైంది. అంటే కాదు ఇప్పుడు ఒకటి సత్యమూర్తి గారు, ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అనుకుందాం, ప్రజల్లో అనుమానం ఉన్నాయి, రాజకీయ పార్టీలో అనుమానం ఉన్నాయి, ఈవీఎంలో అనుమానం ఉన్నాయి. కాబట్టి వీవీప్యాట్లు 50% లెక్కించాలి, లెక్కిస్తే తెలిసిపోతుంది అని అంటున్నారు. వీవీప్యాట్లు 50% లెక్కించాలి అన్న చంద్రబాబు వాదనను బీజేపీ సమర్థిస్తుందా లేదా? ఇప్పుడు అందరి అనుమానాలు నివృత్తి అవుతుంది కదా ఒకవేళ వీవీప్యాట్స్ లెక్కిస్తే.
ఎలక్షన్ కమిషన్ డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసుకుని లెక్కిస్తేనే బెటర్ అని మేము కూడా అనుకుంటున్నాం. ఇది ఊరికి దీనికి తెరదించాలి. కాకపోతే వాళ్ళు ఏంటంటే టైం పడుతుంది అని చెప్తున్నారు. సో దానికి కావాల్సినటువంటి మెషినరీని పెట్టుకుని, ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ అది ఒక్కసారి సాల్వ్ అయిపోతుంది ఆ ఇష్యూ. ఇప్పుడు రేపొద్దున వీవీప్యాట్ల మీద కూడా నమ్మకం లేదంటున్నారు కదా. ఇప్పుడు ఇవాళ మీరు చూసారో లేదో, తెలుగుదేశం వాళ్ళు వీవీప్యాట్ల మీద కూడా నమ్మకం లేదంటున్నారు. ఫస్ట్ దానిలో ఒక క్లారిటీ ఇవ్వనండి వాళ్ళని. ఎందుకంటే వీవీప్యాట్లు కూడా హ్యాక్ చేయొచ్చు, వీవీప్యాట్లు కూడా ఒకటి 3 సెకండ్లు ఉంది, ఒకటి 7 సెకండ్లు ఉంది అంటారు. రేపు పొద్దున్న లెక్కించాక కూడా ఇది కాదంటారు. కాబట్టి దాని మీద ఒక క్లారిటీ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో జర్మనీ కానీ వీళ్ళు కానీ మన మిషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెక్ చేసి, అంటే ఒక్కసారి ఏదో ఎక్కడో తప్పు జరిగిందో లేకపోతే జరిగిందని కాదు, ఇదన్నీ కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉన్నాయని చెప్పేసి, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉన్నాయని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు. ఇవాళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క ఆధారం కూడా ఊరికే మాటల్లో తప్ప ఇది 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 చేయొచ్చు అనేది ఒక్క ఆధారం కూడా లేదండి. కాబట్టి ఇది బ్యాలెట్ పేపరా, ఏది దేశానికి మంచిది, ఏది ఎకనామికల్ గా ఉంటుంది, ఏది కన్వీనియంట్ గా ఉంటుంది చూసి నిర్ణయం తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ సంబంధిత. మల్యాద్రి గారు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేదే ప్రధాన ఆరోపణ. ఎందుకు మొన్నటికి వరకు మొన్న గెలిచింది మీరే, 2014 ఈవీఎంలతోటే గెలిచారు. ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు మీకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఆ ఓటమిని ఏదో రకంగా నెట్టేయాలి, ఈవీఎంల పైన ట్యాంపరింగ్ వల్ల గెలిచారు అలాంటి చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా తెరలేపాడు ఒక కొత్త వాదనకు అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. రాజేష్ గారు, మీకు అందరికీ డిబేటర్స్ అందరికి కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే అండి. ఏపీలో పోలింగ్ లైన్స్లో ఉండే ఓటింగ్ ప్యాటర్న్ అంతా చూస్తే మహిళలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉండే లైన్ అంతా చూస్తే తెలుగుదేశంకి అనుకూలమైన లైను. తెల్లారుజామున 4 గంటల 5 గంటల దాకా కూడా పోలింగ్లో నిలబడి ఓటేశారు. 130+ అనేవి గ్యారంటీగా తెలుగుదేశానికి రావటం అనేది నిర్వివాదం. మరి ఎందుకు ఆరోపణలు? మరి మీరు అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, 130 వస్తున్నప్పుడు మరి ఈ ఆరోపణలు ఎందుకు? మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ ఉండొచ్చు కదా. ఇప్పుడు సమస్య ఆంధ్ర రాష్ట్రంలో మేము అధికారంకి రావటం ఒకటే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, ఎలక్షన్ కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనందరం నియంతృత్వంలోకి వెళ్లాల్సి వస్తుంది. మనం ఆంధ్రులమే కాదు, భారతీయులం కూడా. అందువల్ల మనం అమరావతిలో అధికారానికి రావటమే కాదు, ఢిల్లీలో అధికారానికి వచ్చేవాళ్ళు ఈరోజు మిస్యూజ్ చేయకూడదు పవరు, ప్రజాస్వామ్యయుతంగా రావాలనేది ఈరోజు ఫైట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. ఉదాహరణకి ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఇప్పుడు వీవీప్యాట్ కావాలని ప్రతిపక్షాలందరూ ఆందోళన చేస్తే చాలా చాలా కష్టపడితే వీవీప్యాట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వీవీప్యాట్ వచ్చిన తర్వాత 7 సెకండ్లు ఉంటాయి అని చెప్పారు. 3 సెకండ్లకే పరిమితం అయింది. ఎవరు మార్చారు? నెంబర్ 1. దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి కదా. నెంబర్ 2, ఈరోజు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ ఓటు నంబర్కి, కౌంటింగ్ బూత్లో కౌంటింగ్ ఓట్ల నెంబర్కి వేరియేషన్ వచ్చి దాదాపు 30-40 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఈరోజు సమస్య ముందుకు వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? పోలింగ్ స్టేషన్లో వచ్చిన ఓట్లకి, ఒక్క మాట సార్, పోలింగ్ స్టేషన్లో వచ్చిన ఓట్లకి ఇక్కడ కౌంటింగ్ దగ్గర ఎలక్ట్రానిక్ మిషన్లో వచ్చిన ఓటింగ్కి ఎందుకు తేడా వచ్చింది? అట్లాగే 25 లక్షల ఓట్లు తెలంగాణలో తొలగించేశారు. అక్కడ ఎలక్షన్ కమిషనరు సారీ చెప్పాడు. ఎందుకు జరిగింది ఇది? ఇది చిన్న విషయం కాదు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో కూడా జరిగిందంటారా మీరు? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు 618 పోలింగ్ స్టేషన్స్ లో 2 గంటల నుంచి 6 గంటల వరకు డిలే జరిగింది. డిలే అడుగుతున్నది మీరు అప్పుడు ఆ సమయంలో వస్తున్నా రిటర్నింగ్ మేము అడుగడుగున రాజేష్ గారు అడుగడుగున సంబంధిత అధికారులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రుజువులతో సహా ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేయడం జరిగింది. 618 పోలింగ్ స్టేషన్స్ లో 2 గంటల నుంచి 6 గంటలు డిలే జరిగితే మరి పోలింగ్ ఎక్స్టెన్షన్ చేయాలి కదా.
రిటర్నింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ నిబంధనల ప్రకారం Okay. పోలింగ్ ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? అట్లాగే 7 బూతుల్లో ఓకే మల్యాద్రి గారు యా మాట్లాడే అవన్నీ మాట్లాడే మనం ఆ రోజు రీకౌంటింగ్ కి ఎందుకు మాల్యాద్రి గారు మాల్యాద్రి గారు ఒక చిన్న క్వశ్చన్ అన్న 50% లెక్కించడానికి మీకు ఇబ్బంది ఏంటి? సరే మాల్యాద్రి గారు ఒకటండి, చెప్పు, రాష్ట్రంలో నాగార్జున 90,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. మీకు సంబంధించి 180,000 మంది పోలింగ్ ఏజెంట్లుగా నుంచున్నారు. మీకు మాకు అందరికి కలిపి మాక్ పోలింగ్ జరిగింది. అంటే ఈవీఎం పైన మిషన్ మీద నొక్కి 7 సెకండ్ల పాటు వీవీప్యాట్లో మిషన్లు చూపించి అందరి చేత 1కి 10 సార్లు అందరి చేత మాక్ పోలింగ్ చేపించి ప్రతి ఒక్క ఏజెంటు మేము సాటిస్ఫైడ్ ఈవీఎం మిషన్తో సంతకం పెట్టి మీరందరూ పీఓకి సబ్మిట్ చేశారు. నేను చెప్తున్నాను 180,000 పోలింగ్ ఏజెంట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక్కరన్నా సరే ఈవీఎం మిషన్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు, 7 సెకండ్ల పాటు వీవీప్యాట్లో సింబల్ చూపించట్లేదని కంప్లైంట్ చేశారా? అది మొట్టమొదటి ప్రశ్న. మరొకటి, మీరు 8 పేజీలు 18 పేజీలతో ఈసీకి ఒక లెటర్ రాశారు. చంద్రబాబు నాయుడు గారే వాస్తవాలు చూసే అంటున్నారు. ఇదిగోండి లెటరు, ఒక్క ఆధారం చూపించండి. నా దగ్గరే ఉంది లెటరు. ఏం ఆధారం చూపించారు? 18 పేజీల లెటర్. అవును, మీరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్లు కూడా కనీసం కంప్లైంట్ చేస్తే పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కాదండి, ముఖ్యమంత్రి గారు మంగళగిరిలో ఓటేశారు. ఆ రోజు ఈసీ వైఫల్యం వల్లనే తెల్లవారుదన వరకు ఓట్లు వేసారా లేదా? అక్కడ ఎవరి వైఫల్యం మరి? ఒకటి ఈసీ వైఫల్యం అనే చెప్తున్నాం అండి. 100% మేమేమంటున్నాం? ఈసీ వైఫల్యం అని ఒప్పుకుంటున్న తర్వాత నువ్వు మళ్ళీ బీజేపీని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వైసీపీ ఎందుకు డిఫెండ్ చేస్తుంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి? ఈ రోజు మీరు కూడా కమిషన్ కి ఈ రోజు మేము కంప్లైంట్ చేస్తున్నాం అన్న, కొంత చూసుకుంటే అవగాహన ఉంటుంది. ఈ రోజు వెళ్ళి ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు అక్కడ ప్రజలు అంత ఇబ్బందులు పడ్డారు, తెల్లవారుదన్నారు 3-4 గంటలు ఓటు వేసారు అక్కడ ఉండి. కానీ ఎందుకు ఈ విషయంలో ఒకవైపు టీడీపీ ఏమో అక్కడ వీసీ వైఫల్యము ఇలా చేసింది, ఆ ఈవీఎంలు సరిగ్గా చేయలేదు, అక్కడ టెక్నీషియన్లు అని చెప్పారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటే ఇలాంటివన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేసి ఎస్ కరెక్టే అక్కడ అనుమానం ఉందని మీరు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అనేది వాళ్ళు అనుమానిస్తున్నారు. మీరు బీజేపీ అంతా ఒకటి కుమ్మక్కై చేశారు అనుమానిస్తున్నారు. సాక్షాత్ ద్వివేది వెళ్ళి ఓటేయడానికి వెళ్తేనే దిక్కులేదు. పోలింగ్ బూతులు తగ్గించడం, పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఎవరు తగ్గించారంటున్నారు? మౌలిక వసతులు సహకరించింది ఎవరు అని అడుగుతున్నాను. మోకాలికి జుట్టు పట్టిన కాదండి, రఘువీరారెడ్డి గారు ఓటేశారు. రఘువీరారెడ్డి గారు ఓటు ఎవరికి పడింది? రఘువీరారెడ్డి గారు ఓటింగ్ ఎవరు పడింది? రఘువీరారెడ్డి గారి ఓటింగ్ వేరే దానికి వెళ్తే దానికి వేరే వాళ్ళకి పడిందా లేదా? ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చక్కగా నవ్వుతూ ఫోటో చూపించారు కదా. ఒకవేళ మీ ఓటు వేరే వాళ్ళకి పడితే, ఒకవేళ మీకు వీవీప్యాట్లు అనేది 3 సెకండ్లు చూపిస్తే ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? మరొకటండి, ఇదే హరిప్రసాద్ గారు ఏప్రిల్ 19, 2010వ తేదీన సోనియా గాంధీ గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారని ముంబైలో ఉన్నటువంటి ఒక ఈవీఎం ని దొంగలించి ఒక ప్రైవేట్ లైవ్ షోలో చేసి సోనియా గాంధీ గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి ఈ హరిప్రసాద్ గారు చెప్పారు. ఆయన వాదనలో వాస్తవం అయితే ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ అనేది అదే హరిప్రసాద్ గారు చెప్తున్నారు కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నట్టు మనం ఒప్పుకోవచ్చు. స్పష్టంగా మీరు చెప్పండి, మీరందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళారు, నేనైతే చెప్తున్నా, నేనైతే ఓటేసా, నాకు వీవీప్యాట్లో 7 సెకండ్లు కనిపించింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎన్నికల పోలింగ్ కాల వ్యవధి పెరగడానికి గల కారణంలో ఈసీ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఈసీకి సంబంధించి ఓటర్ ఇవ్వడం కానీ లేకపోతే వాటికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వంతో పాటు ఈసీ కూడా విఫలం చెందింది. ఈసీ అనేది ఎవరి అధికారులు వాడుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా, వాళ్ళకి ప్రత్యేక అధికారులు ఉంటారు కదా. వాటర్ ఫెసిలిటీస్ కానీ, వచ్చిన వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ కల్పించింది ప్రభుత్వమే కదా. ఈసీ అనేది ఎన్నికలకు సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి, వీవీప్యాట్కి సంబంధించి లేదని అడుగుతున్నాం. ఇప్పుడు వైసీపీ ఇక్కడ ఏం చేస్తుందండి సార్? వైసీపీ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రజల నాడి ప్రజల వాదాన్ని భుజానికి ఎత్తుకోవాలా? ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకించట్లేదు కదా. ఎంతసేపు రాజకీయ పార్టీలు ఆ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ అయినా లేదంటే అది మొరాయించ ప్రజలు ఎక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఎవరు బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు కదా. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు సమస్య ఉంటే చెప్పుకోవాలి కదా. వచ్చి ఇంత సమస్య అంటే ప్రజలు ఓటర్కి ఓటేయాలనేది సంకల్పం అనుమానం వ్యక్తం చేస్తారు కదా. నేను ఎక్కడైతే చూసుకుందామంటే అక్కడ నేను చెప్తాను, ఓటర్కి ఓటేయాలని సంకల్పం ఉండబట్టే తెల్లారి దాకా వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. సో
దాన్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఓటర్ తిరుగుబాటు చేసే పని అయితే అక్కడే ఇప్పుడు ఇంకొక ఈవీప్యాట్లో లేకపోతే ఈవీఎంలో వాళ్ళు పగలగొట్టి రెవల్యూషన్ వచ్చాయి. అది ఈ కంట్రీ ఆ టైప్ ఆఫ్ కంట్రీ కాదు. రెవల్యూషన్ వచ్చి తిరుగుబాట్లు చేసి యుద్ధాలు చేసే కంట్రీ కాదు, శాంతియుతంగా ఉంది. తర్వాత ప్రజల్లో ఇప్పుడు ఎప్పుడైతే డిస్కషన్ స్టార్ట్ అయిందో, ఇక్కడ ఏదో జరిగింది అనే డిస్కషన్ ప్రజల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇప్పుడు వైసీపీ మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తామంటున్నారు. వీళ్ళు ఎంతసేపటికి బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టే వ్యవహారం. స్కూల్స్ తగ్గితే నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, కావాల్సిన సిబ్బంది, ఎలా ఏర్పాట్లు అనేది ఈసీ కూర్చోబెట్టి రివ్యూ చేసుకుంటుంది. ఈ రూమ్లో కాబట్టి ఇంకొక రూమ్ కావాలంటే తీసుకుంటారు. కాబట్టి దానికి స్కూల్స్ దట్ ఈస్ మళ్ళీ ఇంకొక డిబేట్ చేయాల్సిన విషయం. స్కూల్స్ అన్ని దగ్గర దానికి దీనికి అన్ని ఒకే పోలింగ్ బూత్ సమస్య. వాళ్ళు ఒక పోలింగ్ సిబ్బంది సరిపోలేదు. ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓన్లీ టీడీపీ మాత్రమే ఆరోపణలు చేస్తుంది దీనిపైన. ఇటు కాంగ్రెస్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ మా రఘువీరారెడ్డి గారు ప్రెసిడెంట్ టోటల్ ఫెయిల్యూర్ అని చెప్తారు సార్. చీకటి గదులు సార్, ప్రత్యక్షంగా నెల్లూరు రూరల్ క్యాండిడేట్ చీకటి గదులు అంటే ఏర్పాటు చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ మౌలిక వసతులు కల్పించింది ప్రభుత్వ బాధ్యత. ఎవరిని అడిగి తీసుకోవాలి? మౌలిక వసతులు ఎవరి దగ్గర ప్రభుత్వాలు సార్. ఎలక్షన్ కమిషన్ ఎవరిని అడిగి తీసుకోవాలి? అనేది ఎన్నికలు మాత్రం నిర్వహించే భాగంగా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే, సక్రమంగా ఉన్నాయా లేదా. ఇంకొక మాట, ఇంకో మాట, నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో 3 ఓట్లు ఉంటే మూడు పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. అలాగే డైకాస్ రోడ్ అని నెల్లూరులో నెల్లూరులో నేను క్లోజ్గా మానిటర్ చేశాను కాబట్టి ఆ ఊరు పేరు అయితే చెప్తున్నాను. జహంగీర్ అనే ఒక వ్యక్తిది, అతను ఉండేది డైకాస్ రోడ్లో, అతని ఓటు మారుమూల 20 కిలోమీటర్ల అవతల గ్రామాల్లో ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని చూడాలని చెప్తారా? అక్కడైతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనపడుతుంది. దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు అంటాను నేను. అందుకే ఇప్పుడు ఈ వివి ప్యాట్స్ ఏవైతే ఉందో ఈ 50% లెక్కిస్తే ఈ గందరగోళానికి తెరబడ్డట్టు సత్యమూర్తి గారు, ఎన్నికల నిర్వహణ ఫెయిల్యూరా, ఎన్నికల సిబ్బంది ఫెయిల్యూరా, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు బీజేపీ చెప్తూ ఉంది, బీజేపీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఈవీఎంల పైన చంద్రబాబు నాయుడు 2014లో వెళ్ళారు, మరి అప్పుడు గుర్తు లేదని. కానీ ఆ 2014లో ప్రధానిగా మోడీ లేడు కదా అనేది వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుందని. అదే ఇప్పుడు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. మాల్యాద్రి గారు చెప్తున్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని. 23 మంది ఎమ్మెల్యేలు పశువులను కొన్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదండి. ప్రజాస్వామ్యం నైతిక హక్కు ఉందా వీళ్ళకి? అధికారాన్ని ఎవరైనా ఉన్నారా? సత్యమూర్తి గారు, మీకు అడిగే హక్కుందా? మీకు అడిగే హక్కుందా? మొన్నటి వరకు మీరు కూడా ఉన్నారు కదా అదే క్యాబినెట్ లో. అది ఊరుకోండి, మీరు వాళ్ళు చేసింది దుర్మార్గం. వాళ్ళు మేము క్యాబినెట్ లో ఇప్పుడు అది కాదు విషయం. కాదండి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని రాజీనామా చేయించకుండా తీసుకుంది ఎవరు? ఒక పక్కేమో తెలంగాణలో తీసుకుంటేనేమో గగ్గోలు పెట్టారు, ఇక్కడ మళ్ళీ అదే పని చేశారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు అలాగే మోడీ గారు ఉన్నారంటాడు. నిన్న ఒక ఆ తెలుగుదేశం సభ్యుడు అసలుకి ఎలా ఎమ్మెల్సీ వచ్చిందో తెలియదు, ఆ కాల్ మనీలో ఉండి ఏదో సైకిల్ వేలడు అంటారు, ఏవో అంటారు. అటువంటి వ్యక్తి, సంస్కారం లేనటువంటి వ్యక్తులను పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు వాళ్ళు. ఒక భాష, వాళ్ళు మాట్లాడేటువంటి భాష, ఒక ప్రధానమంత్రిని ఎట్లా మాట్లాడాలో కూడా సంబోధించాలో కూడా తెలియనటువంటి ఒక తెలివి తక్కువ వాళ్ళని పెట్టి ఆయన ఏదో ఒక పైశాచిక ఆనందాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొందుతున్నాడు. ఆయన వాళ్ళతో తిట్టించి, ఆ రోజు బావమరితో తిట్టించాడు అక్కడ పక్కన కూర్చోబెట్టి. అంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యం గురించి ఇదా వీళ్ళు చెప్పేది మాటలు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఈవీఎంలు కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దాని గురించి మనం అభ్యంతరాలు చెప్పొచ్చు, దానికి క్లారిఫికేషన్. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదండి 2017లో? ఎందుకు వెళ్ళలేదు అక్కడ? ఆ రోజు ఎందుకు వెళ్ళి ఇదే హరిప్రసాద్ వెళ్ళి ఎందుకు నిరూపించలేకపోయాడు? చెప్పినా వినేవాళ్ళు లేడు అక్కడ, మా మొర ఆలకించేవాళ్ళు లేడు సార్. ఎవరు లేరండి, ఊరుకోండి తాలుగాని. మీ ఇష్టం వచ్చినట్టు చేసి దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మాట్లాడతారు మీరు? మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును, కంటి ముందు 3 ఎంపీలు పార్టీ మారి కంటి ముందు సుమిత్రా మహాజన్ గారి కంటి ముందు కూర్చుంటే ఈ చర్య తీసుకోలేని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు వచ్చి వేదాలు చెప్తోంది. గోవాలో చూసాం, అరుణాచల్ ప్రదేశ్ లో చూసాం మీ వేదాలు. గోవాలో, అరుణాచల్ ప్రదేశ్ లో వేదాలు ఆపండి. ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా 60 ఏళ్ళు పైగా పరిపాలించి
ఆ మాత్రం చేయబట్టి ఈ రోజు దేశం ఇలా కాదు, ఏం చెప్తారు? ఈ రోజు నుంచి చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో ఆయన రాష్ట్రాలకు తిరుగుతున్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ఇవాళ కొత్త కాదు కదా, ఆయన రాష్ట్రం కాదు ప్రపంచం తిరిగినోడు, మాకేం అభ్యంతరం లేదు. ఆయనలాగా మేము వీళ్ళు ఇక్కడికి రాకూడదు అక్కడ రాకూడదు అని అన్నాం మేము. ఆయన అంటాడు మోడీ ఇక్కడికి రాకూడదు అని, మేము అంటలా. నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి చంద్రబాబు గారు, మాకేం అభ్యంతరం లేదు. రైట్ రైట్ ఓకే ఓకే, ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.